దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడిన ఆ దేవాది దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ ఉదయకాలంలో కూడా దేవుని నమ్మదగిన తనము, విశ్వసనీయత మన పట్ల దృఢముగా ఉంది. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించిన ఆ దేవాది దేవుడు, ప్రేమ గల మన ప్రియ పరలోకపు తండ్రి. ఆ ప్రభువుని మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన నమ్మదగిన తనము ఎప్పటికీ కూడా మన పట్ల సుస్థిరముగా ఉండును. ప్రియులారా, మన ప్రతిరోజు జీవితంలో మన గురించి మనము ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు, మన జీవిత కాలంలో మనము ఏమేమి సాధించామో, ఏమేమి సంపాదించుకున్నామో వాటన్నిటిని చూసినప్పుడు మనకెంతో సంతోషం. ఆ దేవునికి వందనాలు తెలియచేస్తాం. యువకులంగా ఉన్నప్పుడు, యువతగా ఉన్నప్పుడు దేవుని పట్ల, దేవుని కృప ద్వారా ఏమేమో చేసి సాధించిన వాటిని బట్టి మనల్ని గురించి మనం గర్విస్తూ ఉంటామో, మనల్ని పొగిడని వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని కూడా వందనాలు చెప్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో, అశాశ్వతమైన లోకంలో మన వయస్సు రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. బాల్యపు దశ, యవ్వన దశ, దాని తర్వాత వృద్ధాప్యంలోనికి మనం అడుగు పెట్టాల్సిందే. చూడండి, మనం యవ్వన దశలో ఉన్నప్పుడు, బాల్యపు దశలో ఉన్నప్పుడు జీవితము ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అందరితో కలిసి జీవిస్తూ ఉంటాం. మనకు శక్తియుక్తులు అధికంగా ఉంటాయి కాబట్టి, మన ప్రభావం ఎంతోమంది మీద ఉంటుంది కాబట్టి ఎంతోమంది మన దగ్గరకు వస్తారు. ఎంతోమందితో మనం సమయాన్ని గడుపుతాము. ఒక రోజులో 24 గంటలు ఎలా గడిచిపోయిందో మనకు తెలియదు. మనము చక్కగా స్వీకరించిన ఆ విద్యను అంతా ఉపయోగించి ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో విజయాలు సాధించాలని రోజంతా కూడా తాపత్రయపడుతూ ఉంటాం, బిజీగా ఉంటాం. కాబట్టి మన సమయం బోర్ కొడుతుంది అన్న ఆలోచనే మనకి రాదు. కానీ ప్రియులారా, మనము వృద్ధాప్యంలో అడుగుపెట్టినప్పుడు, మన శరీరం మనకు సహకరించినప్పుడు, కళ్ళు మసకగా మారిపోయినప్పుడు, 2 కాళ్ళతో నడవలేక 3వ కాళ్ళను కూడా పట్టుకొని నడవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇక చాలామంది అనుకుంటారు ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వలన ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా చాలా తక్కువ చేస్తారు. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మందిని మనం చూసినప్పుడు ఒంటరిగా గడుపుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు అందరూ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనుమలు ఉద్యోగాలకి, చదువులకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉండి ఏమి చేయాలో తెలియక తమ పరిస్థితిని గురించి తాము ధ్యానించుకుంటూ ఉంటారు. తమ గడిపిన దైవ భయము కలిగిన వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమ జీవితంలో దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి దేవునికి వందనములు చెప్తూ ఉంటారేమో. ప్రతి క్షణము, ఈ క్షణము వరకు కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి స్తోత్ర బలులు అర్పిస్తూ ఉంటారేమో. కానీ ప్రియులారా, ప్రతి ఒక్కరికి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమ భవిష్యత్తు గురించి భయము, బాధ ఉంటుంది. 71వ కీర్తన 18వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ప్రభా, నేను తల నెరిసిన ముదుసలునై ఉండగా నీవు నన్ను చేయి విడువవద్దు. నీవు ఇంకా నన్ను జీవించి ఉండ చేయుము. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవించిన నీ శక్తిని, నీ బలమును భావి తరముల వారికి నేను తెలియచేయుటకు గాను నన్ను ఇంకా జీవించి ఉండనిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, నిజంగా వృద్ధులతో మనం కొద్దిసేపు మాట్లాడితే తమ జీవితపు అనుభవములను మనం తెలుసుకుంటూ ఉంటే వారి మాటల్లో మన జీవితానికి అవసరమైన ఎన్నో సలహాలను మనం పొందవచ్చు. అందుకనే లేవియా గ్రంథము
19వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువే స్వయంగా తెలియజేస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని నీవు సన్మానించి గౌరవించుము. దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండుము. నేను ప్రభుడను. ప్రియులారా, దేవాతి దేవుణ్ణి ఎవరెవరైతే ప్రేమిస్తూ ఉంటారో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా ప్రేమిస్తారు. దేవాతి దేవుని ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం ద్వారా, మన జీవితంలో వాళ్ళ సలహాల ద్వారా దేవుడు ఎలా మనల్ని నడిపిస్తూ ఉంటారో మన కుటుంబంలోని వృద్ధులు కూడా తాము పొందిన అనుభవాల ద్వారా మనకి బంగారు బాటను, బంగారు భవిష్యత్తును వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇక మన కుటుంబాల్లో ఉన్న వృద్ధుల వల్ల ఏ ఉపయోగం లేదు అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో, నా కుమారుడైన తిమోతి, నీ పటిష్టమైన విశ్వాసమును నేను గుర్తు చేసుకున్నప్పుడల్లా నీ అవ్వ లోయల్లో ఉన్న ఆ విశ్వాసము, నీ తల్లి యూనికోలో ఉన్న ఆ పటిష్టమైన విశ్వాసము నాకు గుర్తుకు వస్తూ ఉంది. వారు పటిష్టమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారి పెంపకంలో ఉన్న నీవు నీ విశ్వాసాన్ని కూడా నువ్వు గట్టిగా దృఢపరచుకొని ముందుకు సాగిపోతూ ఉన్నావు. అవును ప్రియులారా, మన కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఏ విశ్వాసంలో వాళ్ళు దృఢంగా మనల్ని పెంచారో మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు తప్పకుండా ఆ ప్రభావము మన మీద పడుతుంది. నా విషయంలో మా నాన్న తల్లిదండ్రులు కానీ, మా అమ్మ తల్లిదండ్రులు కానీ ఇప్పటికీ కూడా నేను వింటూ ఉంటాను. మా ఊరి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంతో విశ్వాసంలో ఊరి మొత్తాన్ని కూడా నడిపించిన వాళ్ళు, దైవ భయములో నడిపించిన వాళ్ళు. బహుశా వాళ్ళ విశ్వాసాన్ని చూసిన దేవుడు ఈరోజు నన్ను ఈ పరిస్థితిలో ఉంచాడేమో. అవును ప్రియులారా, ఎవరెవరైతే విశ్వాసంలో దృఢంగా ఉండాలి అనుకుంటున్నారో యువతి యువకులుగా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఎవరు సలహాలను పొందాలంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉండి విశ్వాసంలో దృఢంగా ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే. ప్రియులారా చూడండి, ఏలియా ప్రవక్త జీవితాన్ని అనుకరించిన ఎలీషా ప్రవక్త 2 అంతల అభిషేకము పొంది ఎంతగా ప్రవచన వరాన్ని తన చివరి ఊపిరి ఉన్నంత వరకు నెరవేర్చగలిగినాడు. నా ప్రియ సహోదర సహోదరి, మరియ తల్లి తను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా దాన్ని లెక్క చేయకుండా ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, ఒక కన్యకగా ఉన్న స్త్రీ తన యొక్క గర్భము గురించి, గర్భస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏమి తెలియదు, తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి. కానీ తన సోదరి అయిన ఎలిజబెత్ అమ్మతో చెప్పుకొని ప్రియులారా ఎన్నో సలహాలను పొంది ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా తమ ఆత్మీయ కుమారులైన తిమోతికి, తీతుకు ఎన్నో గొప్ప గొప్ప పరలోక రహస్యాలను వారికి తెలియజేసి ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలని వాళ్ళకు బోధించాడు, సలహాలను ఇచ్చాడు. కాబట్టి యవ్వన దశలోనే గొప్పగా వాళ్ళు దేవుని పరిచర్య చేయగలిగినారు. బర్నబాస్ కూడా చూడండి, సిలాసును తీసుకొని అందరూ వదిలేసిన కూడా మార్కును తీసుకొని అందరూ, పౌలు కూడా వదిలేసిన కూడా బర్నబాసు ఉత్సాహపరిచేవాడు. కాబట్టి జీవితంలో వెనకబడిన వాళ్ళను కూడా వాళ్ళకి ధైర్యంగా ముందుకు నడిపించాడు. అవును ప్రియులారా, వృద్ధాప్యంలో ఎవరు ఏమి చెయ్యలేరు అనుకుంటున్నారేమో. దేవుని కృప మన జీవితంలో ఉన్నంత వరకు దేవుడికి మనం ఏ వయసులో ఉన్నామో అక్కరలేదు. ఎలిజబెత్ అమ్మ జకర్యాలను చూసినప్పుడు బప్తిస్మ యోహాను వాళ్ళకు అనుగ్రహించడానికి, యేసుప్రి యొక్క బాటను, రాజ బాటను సిద్ధం చేయడానికి, బప్తిస్మ యోహాన్కి ఈ లోకంలో జన్మనివ్వడానికి దేవుడు వృద్ధాప్యంలో ఉన్న యాజకులను ఎన్నుకున్నాడు. ప్రియులారా, వాగ్దాన పుత్రుడైన ఈసాకును పొందడానికి వారి తల్లిదండ్రులను అబ్రహామును, సారాను దేవుడు పరీక్షించి వృద్ధాప్యంలో ఇచ్చిన వాగ్దాన పుత్రుడు ద్వారా ఈ లోకానికి యూదా జాతిని, ఒక ఇశ్రాయేలు దేశాన్ని ఇవ్వడానికి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు.
నా ప్రియ సహోదర సహోదరి, అభిషేకంలో ఉన్నంత వరకు మనం ఏ వయసులో ఉన్నది ముఖ్యము కాదు, కానీ ఆ అభిషేకము ద్వారా మన అనుభవాలను కలిపితే ఎంతోమందిని మనం సత్యంలోనికి నడిపించవచ్చు. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని గౌరవిస్తున్నావా? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని నువ్వు సన్మానిస్తున్నావా? వారి దగ్గర సలహాలను తీసుకుంటున్నావా? ఏ దారిలో వెళ్ళాలని తెలియనప్పుడు నీ యొక్క కుటుంబంలో నీకు తెలిసిన వాక్యము ద్వారా, అభిషేకం ద్వారా నడిపించబడుతున్న వృద్ధులను, వాళ్ళ యొక్క అనుభవం ద్వారా మనం ఎంతో సత్యాలను మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. అటువంటి వారిని చూసినప్పుడు వారి దగ్గర గొప్ప సలహాలను పొందుదాం. అటువంటి వారిని ఎవరిని కూడా నిర్లక్ష్యము చేయకుండా మనకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో, అంత్యదినములలో నీవు అందరిపై ఆత్మను కుమ్మరిస్తా అన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. యువతి యువకులు, కుమారులు కుమార్తెలు ప్రభా ప్రవచన వరంతో ప్రవచనాలు చెప్తారన్నావు తండ్రి, నీకు స్తోత్రం. నాయన దర్శన వరముతో యువకులు ప్రభా నీ యొక్క దర్శనాన్ని పొందుతారన్నావయ్యా, నీకు స్తోత్రం. వృద్ధులు కలలు కంటారన్నావయ్యా, నీకు స్తోత్రం. ఇప్పటి వరకు మా జీవితంలో, మా కుటుంబంలో నాయన ఎంతోమంది నాయన తల నెరిసిన వాళ్ళని ఒకవేళ మేము నిర్లక్ష్యం చేసి ఉంటే క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. నాయన మా కుటుంబంలో ఉన్న వాళ్ళని మేము సన్మానిస్తూ, వారు పొందిన అనుభవంతో, వారికి ఉన్న అభిషేకంతో, వారి సలహాలను మేము పొందుతూ మా ఆధ్యాత్మిక జీవితాలను మేము సరి చేసుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, 92వ కీర్తన 12వ వచనం నుంచి మనం చదివినప్పుడు, వృద్ధాప్యంలో ఉన్న పుణ్యపురుషులు ఖర్జూరము వలె ఎదుగుతూ ఉంటారంట. వాళ్ళు ఏటి ఒడ్డున నాటబడిన లెబానోను దేవదారుల వలె దృఢంగా వాళ్ళు నిలబడి, వాళ్ళు ముసలితనములో కూడా కాయలు కాయచ్చు, నా దేవుడు రక్షకుడు, ఆశ్రయనీయుడు, ఆయన నాకు కోట అని చెప్తూ తమ జీవితంలో దేవుని మహిమపరుస్తూ ఉంటారంట. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.